నిన్నెలా దూరం చేసుకుంటావురా? బా బా ఏంట్రా ఏమైంది? నా అంజలి వచ్చేసిందా? నా కోసం వచ్చేసిందా? లేదు బావా, లేదు. ఇంకో గంటలో అంజలక్కకి నిశ్చితార్థం అయిపోతుంది. ఇంతదాకా వచ్చిన తరువాత ఇది ఆగిపోతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ కలగనకు. భయ్యా, మనం ఊహించినట్టుగా బద్మాష్ గాడు మళ్ళీ వచ్చాడు. నువ్వు టెన్షన్ పడద్దు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నా కోడల్ని రెడీ చేసి తీసుకురా. ఠీకే భయ్యా, వాళ్లలో ఒక్కడు కూడా బయటికి పోకూడదు భయ్యా. అలాగే, నేను చూసుకుంటానుగా. ఓకే ఓకే భయ్యా, జావ్. నువ్వు రెడీ అవ్వు. ఒకసారి చెప్తే బుద్ధి లేదురా మీకు? బ్రేయ్, 4 సార్లు చెప్తే కుక్క అయినా ఇంటుందిరా, మీరు ఏనరా? సార్ ఊరుకోండి సార్. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుని నిశ్చితార్థం జరిపించకండి సార్. నిజానిజాలేంటో తెలుసుకుందాం. వాడి బాధ అర్థం చేసుకోండి. వాడికి అంజలి అంటే ప్రాణం. జీవితాంతం నరకం చూస్తాడు. అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకోవటం లేదు, ఏం లేదా? సార్, నా ప్రాణం ఏదో కారణంతో తను నా అంజలి అని చెప్పడం లేదు. ఇక కారణం లేదు, గీరణం లేదు. నువ్వేం మాట్లాడకుండా వెళ్ళు. అయ్యో దేవుడా, వీళ్ళకి ఎలా చెప్పాలి? తన నిశ్చితార్థం అయితే మా ఇద్దరి ప్రాణాలు పోతాయి. అరే పాగల్, నువ్వంటే ఇష్టం ఉంటే నిశ్చితార్థానికి ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? చలో చల్ జాओ यहाँ से, చల్ जाओ यहाँ से. సార్, ఒక్కసారి అంజలితో మాట్లాడనివ్వండి, తర్వాత వెళ్ళిపోతాం. సార్, వీడిని అసలు లోపలికి రానేవద్దు. మా ఫ్యామిలీని ఎంత టార్చర్ పెట్టాడో, మా బేబీని ఎంత హెరాస్ చేశాడో. వీడు లోపలికి వస్తే కాళ్ళు ఎరగొట్టండి. చూడండి సార్, మర్యాదగా మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి. ప్లీజ్ వెళ్ళండి. సార్, మేమెవరో మీకు తెలుసా? మీరెవరైనా మాకు అనవసరం. ఇది ఫ్యామిలీ ఫంక్షన్. మీ మీద ఆల్రెడీ వీళ్ళు కేసు పెట్టారు. సో న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది. అర్థం చేసుకోండి. ఒక్కసారి అంజలితో మాట్లాడతాను. రేయ్, తను అంజలి కాదు. నీకు దిమాగ్ ఖరాబ్ అయిందా? అమృత అగర్వాల్. రేయ్, దయచేసి నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు తన నిశ్చితార్థం అయితే జీవితంలో మళ్ళీ తను కలవలేను. అవును సార్, ఒక్కసారి మాట్లాడి వెళ్తాం. మీకు దండం పెడతాను, అర్థం చేసుకోండి. ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్తాం ప్లీజ్ సార్. జాओ यहाँ से. ఒక్కరు కాలు లోపల పెట్టా సవాళ్ళు వేస్తాయి. జాగ్రత్త. ఏయ్, చెప్తే మీకు అర్థం కదా? ఒక 5 నిమిషాలు మాట్లాడి వెళ్తాను. రేయ్, రుబాబు చేస్తున్నావా? మా అర్జున్ సార్నే తోస్తారా మిమ్మల్ని? రేయ్, మా అర్జున్ సార్నే తోస్తావా? షూట్ చేసి పారేస్తానేమనుకుంటున్నావు? చూసిందే చాలు, ఇంకా బయలుదేరు. మా ప్లీజ్, నా మాట విను. వాళ్ళని లోపలికి పంపించమని చెప్పు. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? ఒక పక్క నిశ్చితార్థం పెట్టుకుని ఇంకో పక్క ఎవడి గురించి ఆలోచిస్తావేంటి నువ్వు? పూజకు ఆలస్యం అవుతుంది. చలో చలో.
అమృత చలో. చల్ జావే यहाँ से పద బావా. गौरी देवताभ्यो नमः महाकाली माँ दुर्गी माँ सरस्वती देवी गौरी देवताभ्यो नमः ध्यायामि आयायामि सुवर्णाक्षरास्य सिंहासनं समर्पयामि पादयो वाद्यं समर्पयामि हस्तयो वाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि अतः शुद्धोदकस्नानं जातवेदसे सुनवाम सोममराधेयतो మావయ్య ఈ రోజుతో తేలిపోతుంది తను మన అంజలియో అమృతనో. ఎలా రా? తను నిశ్చితార్థం కనుక చేసుకున్నట్లయితే జీవితంలో తన మొహం చూడను, లేదంటే తనే నా అంజలి. అవునరుడు, నువ్వు అన్నట్లే జరుగుతుంది. నిశ్చితార్థం జరగదు. సార్, అంతా మంచే జరుగుతుంది. ఒక గంటలో ప్రేమ గెలుస్తుంది, ప్రేమే గెలుస్తుంది. మాజీ ఏ క్యా హై? దీదీకి దిష్టి తగలకుండా ఇలా కడతారు. ఇది మా సంప్రదాయం. स्नानं हरि ओम अभूहिष्ठामयो भुवस्तानाभूते दधाताना महेरानाय चक्षते शिवतमोरयः तस्य बोधते हनः उषतीरिका मातरः तस्मारङ्गमामभूयक्षयाय हिन्मता अभूजनदासनता अदा शुद्धोदकस्नानं समर्पयामि आङ्गुलीयका देवताभ्यो नमः. బుజ్జి 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 రా, దీదిని తీసుకెళ్ళిపో. రాఘవ, గెలవాలంటే యుద్ధం చేయక తప్పదు. పదాలుడు, పోతే ప్రాణాలు, మిగిలితే మన అంజలి. ఇన్ని రోజులు బుద్ధి చూపించాను, ఈ రోజు ఈ హనుమంతుడి బలం చూపిస్తాను. రండి సార్. రండి మావయ్య.
లోపలికి వెళ్ళడానికి వీలేదు. చెప్తాను కదా. చెప్తుంది మీకే సార్. మీకే వదలండి చెప్పండి. సార్. ఆగమనండి. ఎస్ఐ గారు వాళ్ళని లోపలికి ఎందుకు రానిచ్చారు? అరెస్ట్ చేసి బయటికి తీసుకెళ్ళండి. ఎవడ్రా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లేది? మిస్టర్ ఎస్ఐ, నా అల్లుడు ఎవరో తెలుసా? మాజీ సీఎం పెద్దింటి రాజశేఖర్ అల్లుడు. మంచితనంతో మర్యాదగా మాట్లాడదామని వచ్చాం. దయచేసి అర్థం చేసుకోండి. రై, నిన్ను ఆ రోజే అనవసరంగా వదిలేశాను రా. ఇప్పుడు మళ్ళీ నా చేతుల్లో చావడానికి వచ్చావు. ఏంట్రా మీరు వదిలేది? మా అర్జున్ సార్ పద్ధతిగా ప్రవర్తించాడు కాబట్టి మీరు ఇంకా ఇలా ఉన్నారు. లేదంటే ఆయన చిట్టికేస్తే చాలు. ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదురా, చేతల్లో చూసుకుందాం రా. ఏంట్రా చూసుకునేది? ఆకాష్! నిన్ను ఆకాష్! ఎస్ఐ గారు, వాడలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మీరు సినిమా చూసినట్టు చూస్తూ ఊరుకుంటారేంటి? అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఆగండి. బుజ్జిని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను. వాట్ నాన్ సెన్స్? వాడికి నువ్వు సపోర్ట్ చేస్తావేంటి? బేటీ, మన ఇంటి పరువు తీయకుండా మర్యాదగా వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. నా అంజలి నాతో వచ్చేంత వరకు నేను వెళ్ళను. ఈరోజు నాకు నిజం తెలియాలి. అంజలి, ఇంతదాకా వచ్చాక కూడా నువ్వు నిజం చెప్పకపోతే ఇంతకంటే దురదృష్టం ఇంకేమీ ఉండదు. ఏం నిజం కావాలిరా నీకు? తను నీ అంజలి కాదు, నా అమృత అగర్వాల్. తన అమృత కాదు, నా అంజలి, నా అంజలి. అమృత చెప్పు, వీడికి బాగా వినిపించేటట్టు చెప్పు. నువ్వు అమృత అని చెప్పు. చెప్పు బేటీ. అమృత, ఇప్పుడు నువ్వు ఈ కార్యక్రమం జరిపించకపోతే నీ తల్లి శవాన్ని చూస్తావు. చెప్పు. ఆకాష్, వచ్చి ఉంగరం తొడుగు. రా రా ఆకాష్. అమృత, ఈ నిశ్చితార్థం జరగకుంటే మీ అమ్మ నీకు దక్కదు. మన ఖాందాన్లో మన పరువు తీయాలి అనుకుంటే నీకు నచ్చినట్టు చెయ్యి. మీ అమ్మ ప్రాణం పోవాలనుకుంటే చెయ్యి. ఆకాష్, ఉంగరం తొడుగు. అమృత, ఆకాష్, ఉంగరం తొడుగు. ఉంగరం తొడుగు. చేపట్టు.
నాకు ఈ నిశ్చితార్థం వద్దు. నేహా, ఉంగరం తీసి బావకివ్వు. పో రా, బావకివ్వు. ఇవ్వు. ఆకాష్, ఉంగరం తొడుగు. బేటీ, మీ అమ్మ చచ్చిపోతుంది. నువ్వు కాదుమా, నేను చస్తాను. చెప్పుమా, నీకీ బేటీ కావాలా వద్దా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాతో పెళ్లి ఇష్టమే అని చెప్పి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు ఇష్టం లేదా ఆకాష్? నాకు నీతో పెళ్లి ఇష్టం లేదు. ఈ ఎంగేజ్మెంట్, పెళ్లి, మీతో ఉండడం ఏది నాకు ఇష్టం లేదు. పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? బేటీ, అందరి ముందు మన ఫ్యామిలీ పరువు తీకు. ముందు ఫంక్షన్ జరగా నువ్వు. ఇష్టం లేదని అంత డైరెక్ట్ గా చెప్తుంటే ఇంకా ఫంక్షన్ అంటారేంటి? నన్ను జోకర్ని చేద్దామనా? సడన్ గా నేనెందుకు ఇష్టం కాకుండా పోయానో చెప్తావా? విడి కోసమేనా? చెప్పు, వీడి కోసమా? అవును, వీడి కోసమే. ఏం మాట్లాడుతున్నావు అమృత? వీడి కోసం నిశ్చితార్థం ఆపేశావా? వీడి కోసం ఆపావా? అవును. ఎందుకు? బికాజ్ ఐ లవ్ హిమ్.